జానారెడ్డికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నా తెలంగాణ అన్న ఈటెల వ్యాఖ్యలను జానారెడ్డి తప్పుపట్టారు. నా కాదు మన తెలంగాణ అని అభివర్ణించాలన్నారు. పాలన అభివృద్ధిలో తమ భాగస్వామ్యం కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని జానారెడ్డి గుర్తు చేశారు. ఇది మేమే అనటంలో మీది అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినామేంటనిపిస్తుంది. అంటే ఒక విషయం అన్నారు, మమ్మల్ని కొట్టించినారు, చేయించినారు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. కానీ ఒక్క రోజు కూడా అటువంటి దానికి అవకాశం ఇవ్వలే. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు కనీసం ప్రజల సమస్యలు మొరబెట్టుకుంటామంటే ఈ ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయింది. కనీసం వాళ్ళ విజ్ఞప్తి ఏంటో వినలేకపోయినటువంటి మీరు ఒక ప్రజాస్వామ్యవాదులా? మీరు ఒక ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నారా? మేము వారంటే మాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష, కానీ వారు మాట్లాడిన భాష బాలేదు అధ్యక్ష. మిమ్మల్ని అణచాలనుకుంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పెద్ద పని కాదని మాట్లాడారు అధ్యక్ష. ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష? అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు. మీరు ఈ వయసులోనే ఇంత ఆవేశపడుతున్నారు ఏం అధ్యక్ష? ఇప్పుడే అన్నారు అధ్యక్ష ప్రజాస్వామికవాది కాదు, ప్రజాస్వామికంగా లేరు అన్నారు. ఇదా ప్రజాస్వామ్యం అధ్యక్ష? వారి ఇతరులకు ఆదర్శంగా నిలబడాలి. సుదీర్ఘకాలం 15 ఏళ్ళు మంత్రిగా చేసిన పెద్ద ఆయన ఈ రకంగా మాట్లాడడం, ఆవేశపడడం, మాట తులడం వారి మర్యాదకి మంచిది కాదు. గౌరవప్రదంగా దయచేసి ఉపసంహరించుకొని తెలంగాణ ఇవ్వడమే పొరపాటు అనే ధోరణిలో తెలంగాణ ఉద్యమాన్ని మేము అణిచేసే వాళ్ళము. ఇంకా అప్పటికే చాలా మందిని వారి హయాంలోనే చాలా మంది చనిపోయారు అధ్యక్ష. ఇంకా ఏమనుద్దాం అనుకున్నారో నాకు తెలియదు, కానీ మరి ఈ రకంగా మాట్లాడడం వారికి భావ్యం కాదు. ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష.